టైంకి వచ్చింది. ఇది నా 5 ప్రీవియస్ 3 అటెంప్ట్స్లో నేను ట్రైనింగ్ వరకు వెళ్ళాను. అన్ని అటెంప్ట్స్ నేను ఫెయిల్ అవుతున్నాను. తర్వాత నాకు ఫైనల్లీ ఈ హోప్ రావడం అనేది నా హార్డ్ వర్క్, నా ఫ్రెండ్స్ ప్రేయర్స్. ఫైనల్లీ నాకు మేడం ఒకటి ప్రీవియస్గా నాకు ఒకటి చెప్పారు, మనకి రావట్లేదు దగ్గరలో పోతుంది అంటే ఒకటి జస్ట్ మన కంఫర్ట్ జోన్ నుంచి వెళ్ళే ట్రై చేయట్లేదేమో అని నాకు ఒకసారి చెప్పారు. మేబీ ఆ వర్డ్స్ నాకు రింగింగ్ అవుతూ ఉన్నాయి. సో అది ఆ ప్రిపరేషన్లో నేను అవుట్ ఆఫ్ ది కంఫర్ట్ జోన్ వెళ్ళి వర్క్ చేసి రిజల్ట్ గురించి తర్వాత అది అనేసి అనుకొని నేను వర్క్ చేశాను. బట్ ఫైనలీ వర్క్ ఎఫర్ట్ పెడితే రిజల్ట్ వస్తుంది అనడానికి నాకు ఇది హోప్ ఇచ్చింది. What is the key for your success? సార్ పర్సిస్టెన్స్, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ సార్. ఫెయిల్యూర్స్ వచ్చినా కానీ ఎందుకు పోతుందని కరెక్ట్ చేసుకున్నాను. ఫైనల్లీ నేను చేసిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకుంటూ ఈసారి చేసిన ఏంటంటే సిలబస్ పక్కన పెట్టుకొని త్రూఅవుట్ దిస్ టాపిక్ వైజ్ చదువుకుంటూ స్ట్రాటజిక్గా ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళి మెయిన్లీ ఎగ్జామ్లో ఆ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం నాకు ఈ చేంజ్ తీసుకొచ్చింది సార్. అమెరికాలో 4-5 లక్షలు నెలలో వచ్చి జీతం వదిలేసి ఇండియాకి వచ్చి దేశ సేవ చేద్దామనే ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ లో ఒకటే అటెంప్ట్ లో ర్యాంక్ సాధించడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. అదేవిధంగా వెంకటేష్ తల్లిదండ్రులు వ్యవసాయం సంబంధించిన కుటుంబం అయినా సరే 4 సంవత్సరాలు పట్టిన తన ఓపికతో సివిల్ సర్వీసెస్ పాస్ అవడం జరిగింది. వీళ్ళందరూ యువతకి ఎంతో ఉత్సాహం అండి. అంతేకాకుండా అనూష అని చెప్పి ఒక అమ్మాయికి సంవత్సరం ర్యాంక్ రావడం తెలుగులో జరిగింది. తను చార్టెడ్ అకౌంటెంట్, పెళ్ళయి కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ కూడా అమ్మాయి ర్యాంక్ రావడం జరిగింది. అదేవిధంగా వైష్ణవి, ఈ విధంగా చాలా మంది తెలుగు కుటుంబాల నుంచి అనేక రంగాల్లో విద్యార్థులు పాస్ అవడం జరిగింది. ఇది తెలుగు జాతీయ గర్వకారణం. అండ్ దీన్ని చూసి ఇంకా తెలుగు యువత ఉత్తేజంగా చదువుకుంటారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా చాలా మంది అమెరికాలో డాలర్ డ్రీమ్స్ అమెరికాకి వెళ్ళి అక్కడ సేవ చేద్దాం అనుకుంటారు. కానీ అంత సంపాదన వదిలేసి ఇక్కడ రావటం, లేదా చార్టెడ్ అకౌంటెన్సీస్ వదిలేసి ఇక్కడ చదువుకోవడం, అదేవిధంగా ఎటువంటి సమస్యలు వచ్చినా 2-3 సంవత్సరాలు పట్టు వదలని విత్తనమార్పులా కష్టపడి చదువుకోవడం, ఇవన్నీ కూడా మన తెలుగు వాళ్ళకే సొంతం. దీన్ని మనందరం ఆనందించాల్సిన, అభినందించాల్సిన సమయం అండి.